రాధా గుడ్ మార్నింగ్. మన్సూర్ గుడ్ మార్నింగ్. మన్సూర్ హౌ ఆర్ యూ? మిత్రులందరూ కూడా యాక్టివ్గా కామెంట్ రూపంలో గుడ్ మార్నింగ్ చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ అందరు కూడా. నాగజ్యోతి గుడ్ మార్నింగ్. సుమలత గుడ్ మార్నింగ్. ఓకే, క్లాస్లోకి అయితే వెళ్దాం. అంతకంటే ముందు మీరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయాలి మిత్రులందరూ కూడా. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి చాలా సపోర్ట్ అయితే దొరుకుతుంది. ఇంతమంది లైవ్లో ఉండి కూడా లైక్ చేయకపోతే అది అంతా నాకు కొంత డిసప్పాయింట్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ రూపంలో మీ అభిప్రాయాన్ని మీ ఛానల్కి అందించండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అందరూ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఫిలిప్ ఏరిస్ ప్రకారం ఏ శతాబ్దంలో బాల్యం అనే ఆధునిక భావన సమాజంలో వ్యక్తమవడం ప్రారంభమైంది? 15వ శతాబ్దం, 17వ శతాబ్దం, 19వ శతాబ్దం, 21వ శతాబ్దం? బాల్యం అనే ఆధునిక భావన సమాజంలో ఏ శతాబ్దంలో ప్రారంభమైంది? ఇక్కడ చాలామంది రకరకాల భిన్నమైన కామెంట్స్ అయితే పెడతా ఉన్నారు. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి 17వ శతాబ్దం. వెరీ గుడ్. రెండవ ప్రశ్న ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది, ఇక్కడ తెలుగులో ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం ఎవరైనా మిత్రులు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ చదివి ఆన్సర్ని కమెంట్ చేయాలి. బాల్యం అనేది వేగవంతమైన సంజ్ఞానాత్మక మార్పులు జరిగే ఒక అద్భుతమైన ప్రత్యేక కాలమని నొక్కి చెప్పిన వికాస మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? బిఎఫ్ స్కిన్నర్, జీన్ పియాజే, జాన్ బి వాట్సన్, జేబి వాట్సన్, ఇవాన్ పావ్లోవ్? అందరూ కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి. వెరీ గుడ్ ఆన్సర్ అండి, జీన్ పియాజే. ఆప్షన్ బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. మూడవ ప్రశ్న, ఒక నిర్దిష్ట పరిపక్వతకు చేరుకున్న తర్వాత ఆగిపోయే శారీరక పరిమాణాత్మక మార్పును ఏమంటారు? వికాసం, పెరుగుదల, సామాజికీకరణ, పరిణామం? ఇక్కడ పెరుగుదల, గ్రోత్ అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ బి రైట్ ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, భారతదేశంలో ఏ ప్రాథమిక హక్కు ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం పూర్తిగా నిషేధించబడింది? సమానత్వపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు? వెరీ గుడ్ ఆన్సర్, పీడనాన్ని నిరోధించే హక్కు. ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఐదో ప్రశ్న, హోవార్డ్ గార్డ్నర్ సిద్ధాంతం ప్రకారం ప్రజ్ఞ అనేది కింది వాటిలో ఏది? ఒకే ఒక ఏకఖండ శక్తి, అనేక స్వతంత్ర సామర్థ్యాల సమాహారం, కేవలం ఉద్వేగ స్థిరత్వం ద్వారానే నిర్ణయించబడేది, శైశవ దశ తర్వాత పూర్తిగా మార్చలేనిది? ఆప్షన్ సి అన్నారు, ఇది కాదు. అనేక స్వతంత్ర సామర్థ్యాల సమాహారం. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆరో ప్రశ్న, కవులు, రచయితలు మరియు ఉపన్యాసకులలో ఏ రకమైన ప్రజ్ఞ అత్యధికంగా ఉంటుంది? స్నానాత్మక ప్రజ్ఞ, భాషా ప్రజ్ఞ, సంగీత ప్రజ్ఞ, వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ? వెరీ గుడ్ ఆన్సర్ అండి, భాషా ప్రజ్ఞ అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ. వెరీ గుడ్. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరు కూడా అదే ఆన్సర్ని కమెంట్ చేస్తూ ఉన్నారు. ఏడో ప్రశ్న చూడండి, ఒకే ఒక శిశువు యొక్క సమగ్ర వికాస చరిత్రను లోతుగా అధ్యయనం చేసే బాల అధ్యయన పద్ధతి ఏది?
తనిఖీ జాబితా, వ్యక్తి అధ్యయన పద్ధతి, నిర్ధారణ మాపని, ప్రశ్నావళి. ఎవరు కూడా గుడ్డిగా ఆన్సర్ పెట్టొద్దండి. క్వశ్చన్ ఖచ్చితంగా చదివిన తర్వాతనే ఇంగ్లీష్లో తెలుగులో చదివి నీకు ఈ ఆప్షన్ అనిపిస్తుందంటేనే మాత్రమే కామెంట్ రూపంలో చెప్పండి. వెరీ గుడ్ ఆన్సర్ అండి. వ్యక్తి అధ్యయన పద్ధతి, ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 8వ ప్రశ్న. పిల్లలపై ఎలాంటి ప్రేమ చూపించకుండా కేవలం కఠినమైన నియంత్రణను మాత్రమే విధించే పెంపక శైలి ఏది? సాధికారత పెంపక శైలి, నిరంకుశ పెంపక శైలి, అంగీకారాత్మక పెంపక శైలి, నిర్లక్ష్య పెంపక శైలి. వెరీ గుడ్ ఆన్సర్. నిరంకుశ పెంపక శైలి, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా మిత్రులు ఎవరైనా వీడియోని లైక్ చేయకుండా చూస్తున్న మిత్రులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా 100% మన వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అప్లోడ్ చేసే వీడియో అయినా లైవ్ పెట్టే వీడియో అయినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ జాయిన్ కావచ్చు. 9వ ప్రశ్న. మనకు అప్పటికే ఉన్న సంజ్ఞానాత్మక నమూనాలలోకి కొత్త సమాచారాన్ని యథాతథంగా చేర్చుకోవడాన్ని ఏమంటారు? అనుగుణ్యం, సాత్మీకరణం, వ్యవస్థీకరణ, సమతుల్యత. అనుగుణ్యం కాదు, సాత్మీకరణం అనేది రైట్ ఆన్సర్. 10వ ప్రశ్న. ఆల్బర్ట్ బండూరా ఏ అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినందుకు ప్రసిద్ధి చెందారు? కార్యసాధక నిబంధనం, సామాజిక అభ్యసన సిద్ధాంతం, లేకపోతే పరిశీలన అభ్యసన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధనం, అంతర్దృష్టి అభ్యసనం. వెరీ గుడ్ ఆన్సర్ అండి. సామాజిక అభ్యసన సిద్ధాంతం.